తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతీకార సుంకాల నిర్ణయం చాలా దేశాలపై ప్రభావం చూపుతోంది. ఇందులో భారత్ కూడా ఒకటి. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాల ప్రభావం పట్టడంతో ఇక్కడ వాటి తయారీదారులు గగ్గోలు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఆక్వా రంగంపై ప్రతీకార సుంకాల నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రొయ్యలపై ప్రస్తుతం ఉన్న 3-4% సుంకాన్ని అమెరికా 26%కి పెంచడంతో రొయ్యల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. అమెరికాకు భారత్ నుంచి భారీ ఎత్తున ఉత్పత్తులు జరిగే వాటిలో ఆక్వా ఉత్పత్తులు అధికం. కానీ ఆ దేశ అధినేత నిర్ణయంతో ఆ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఏపీ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలపై దిగుమతి సుంకం 3% నుంచి 26%కి పెంచేశారు. దీంతో ₹1,00,000 విలువ చేసే రొయ్యలు ఇక 1,26,000 కానున్నాయి. రవాణా, ప్యాకింగ్తో కలిపి ఎక్స్ట్రా బాదుడు 50%కి చేరుకుంటోంది. దీంతో రొయ్య ధర కేజీకి 30 నుంచి 50 వరకు తగ్గించేసి రైతుల గుండెల్లో మరో గుణపంగుచ్చారు ఎక్స్పోర్టర్స్. దీంతో రొయ్య రేట్ ఒక్కసారిగా పడిపోయింది. మరోపక్క రొయ్యల ఎగుమతులు భారీగా పడిపోవడంతో దళారులకు ఎంతో కొంత ధరకు వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. దీంతో వారిని దళారులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు. 80 కౌంట్ రొయ్యలు గతంలో 400-500కు అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు వాటిని కేజీ 180 నుంచి ₹200కు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే 60 నుంచి 70 కౌంట్ రొయ్యల్ని ₹250 వరకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల ఆందోళన నేపథ్యంలో ఆక్వా రంగానికి అండగా నిలవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపునిచ్చేలా చూడాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకంగా ఉందన్న చంద్రబాబు సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరారు. భారత్పై అమెరికా 27% సుంకం విధింపు వల్ల ఆక్వా రంగానికి నష్టమంటూ వివరించారు. అధిక సుంకాల వల్ల మన ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని, ఏపీ శీతల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థలం లేదని చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే కేంద్రం కూడా ఇప్పుడు అమెరికా పన్నుల విషయంలో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండటంతో ఆక్వా రైతులకు మరికొంతకాలం ఈ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.